నమస్కారం మన హైదరాబాద్ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ లో జోరు వాన, జలమయమైన రోడ్లు, వాహనదారుల ఇక్కట్లు. నగరంలో వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీఎం, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని నిర్దేశం. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులకు జలకళ, తుమ్మిడికుంటలో క్రమంగా చేరుతున్న వరద నీరు. వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, హయగ్రీవ ఆసుపత్రి డైరెక్టర్ సహా సిబ్బందిపై కేసు. పటాన్ చెరులో విశ్రాంత ప్రైవేటు ఉద్యోగికి సైబర్ వల, 58 లక్షలు కాజేసిన కేటుగాళ్లు. దుండిగల్లో ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్, ఆకట్టుకున్న సుఖోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, యూసఫ్గూడలో భారీ వర్షం పడుతోంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, బాచుపల్లి, హైదర్ నగర్ ప్రాంతాలను వర్షం ముంచెత్తుతోంది. సనత్ నగర్, ఫిలిం నగర్, పంజాగుట్ట, ఎర్రగొడ్డ, బారుబండలో జోరుగా వాన కురుస్తోంది. ప్రగతి నగర్, ముసాపేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈ వానల కారణంగా రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహేశ్వరం, తుక్కుగూడ, పహాడి షరీఫ్ ప్రాంతాల్లో జోరుగా వాన పడుతోంది. షాద్ నగర్ లో భారీ వర్షానికి జాతీయ రహదారిపై నీరు నిలిచిపోయింది. బెంగళూరు, హైదరాబాద్ హైవేపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్డంతా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షపు నీటిని మోటార్ల ద్వారా మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. సీఎస్, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని చెప్పారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. వర్ష సూచన ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా సహాయక బృందాలను మోహరించాలని సీఎం ఆదేశించారు. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులు జలకలను సంతరించుకున్నాయి. కొండాపూర్, కొత్తగూడ నుంచి వస్తున్న వరద నీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నారు. దీని కారణంగా తుమ్మిడికుంట చెరువులోకి వరద నీరు క్రమంగా చేరుతోంది. అయితే చెరువు నిండిన తర్వాత దిగువనున్న ఈదుల కుంటను ఆ నీటిని మూసుకెళ్లాల్సిన కాలువ అడుగడుగున ఆక్రమణలకు గురైంది. ఫలితంగా వరద నీరంతా సమీపంలోని ప్రాంతాలకు ముంచెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరద కాలువలపై కూడా దృష్టి పెట్టిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి వరద నీటిని ఎప్పటికప్పుడు చెరువులోకి మళ్లించేలా ప్రయత్నిస్తోంది. దీనిపై మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పునరుద్ధరిస్తున్నటువంటి చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇటీవల ఐటీ కారిడార్లో కురిసినటువంటి వర్షానికి వరద నీరంతా కూడా సమీపంలోని చెరువులోకి వెళ్తుంది. సో ప్రస్తుతం మనం తమ్మిడిగుంట చెరువు వద్ద ఉన్నాం. హైడ్రా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించి దాదాపు 10 ఎకరాలకు పైగా ఉన్నటువంటి చెరువు ప్రాంతాన్ని సంరక్షించి దీన్నంతా కూడా సుందరీకరణ చేస్తుంది. అందులో భాగంగా అభివృద్ధి పనులు అనేది జోరుగా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు చెరువులోకి నీరంతా కూడా వరద కాలువల ద్వారా చెరువులోకి చేరుతున్నటువంటి దృశ్యాలు ఎంతో ఆహ్లాదకరంగా మారాయని చెప్పవచ్చు. అయితే చెరువు సుందరీకరణ ఒకవైపు అయితే అవుట్ఫ్లోకి సంబంధించి కూడా కొంత సమస్యాత్మకంగా మారినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చెరువు నుంచి ఇన్ఫ్లో
వరద నీరంతా చెరువులోకి వెళ్తున్నా కూడా దిగువకు వెళ్ళేటువంటి ప్రాంతం అంతా కూడా ఆక్రమణలకు గురి కావడం ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించడం జరిగింది. ఒక చెరువు నిండిన తర్వాత మరొక చెరువులోకి నీరు వెళ్లాల్సినటువంటిది నియమం అనేది ఉండేది. కానీ ఆ క్రమంలో ఒక్కొక్క చెరువుకు పూర్తిగా వరద కాలువలను మూసివేసి మొత్తం ఆక్రమణలకు పాల్పడుతూ బహుళ అంతస్తుల భవనాలు అనేటువంటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. దీని మీద ఎన్ని రకాల ఫిర్యాదులు చేసినప్పటికీ అటు జిహెచ్ఎంసీ కావచ్చు, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం కావచ్చు, అక్రమాలకు తావు ఇవ్వడంతో ఆ ప్రాంతాలు వరద కాలువలన్నీ కూడా పూర్తిగా మూసుకుపోయి చెరువులోకి రావాల్సిన నీరన్నీ కూడా వరద నీరంతా రహదారులను ముంచెత్తి తీవ్ర ట్రాఫిక్ సమస్యకు కారణమవుతుంది. అనేక ప్రాంతాల్లో ముంచెత్తి నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఉదాహరణకు తమ్మిడికుంట చెరువునే తీసుకుంటే తమ్మిడికుంటకు సంబంధించి ఆక్రమణలు తొలగించి చెరువును అభివృద్ధి చేస్తున్నటువంటి హైడ్రా ఇక్కడ దీనికి వరద కాలువలకు సంబంధించి మాత్రం ఒక పెద్ద సవాల్ని ఎదుర్కోబోతుందని చెప్పొచ్చు. ఈ తమ్మిడికుంటకు పెద్ద ఒక నాలా ఉంది. నాలా పూర్తిగా ఎగువ ప్రాంతంలో పూర్తిగా మూసేయడంతో ఇప్పుడు ఒక చిన్న పిల్ల కాలువను తలపిస్తుంది. హైటెక్ సిటీకి, సైబర్ టవర్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వరద నీరు ముంచెత్తడంతో కొంత నగరవాసులు కావచ్చు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. తమ్మిడికుంట చెరువు దాదాపు 29.24 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. దీన్ని హైడ్రా 14 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తుంది. అందులో భాగంగానే 10 ఎకరాలకు పైగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా తిరిగి స్వాధీనం చేసుకొని మొత్తం 30 ఎకరాలకు పైగా ఈ చెరువును సుందరీకరిస్తుంది. ఈ చెరువు నుంచి ఈదులకుంట ఆ చెరువుకు వెళ్లే వరకు నాలా మొత్తం కూడా వరద నాలా అంతా కూడా మూసుకుపోవడంతో మళ్ళీ ఈ హైటెక్ సిటీ, ఈ సైబర్ టవర్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి చెరువు ఎగువ ప్రాంతం అంతా కూడా మళ్ళీ వరద నీరుతో ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లుగా కూడా ఈ సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దిగువకు వెళ్లేటువంటి కాలువ, వరద కాలువ మొత్తం పిల్ల కాలువగా మారడం, కంప చెట్లతో నిండిపోవడం, వ్యర్థాలతో మూసుకుపోవడంతో వరద నీరంతా కూడా ఒకవేళ ఈ చెరువు నిండితే కిందికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మొత్తం తమ్మిడికుంట ఆధునీకరిస్తున్నటువంటి హైడ్రా ఈ వరద కాలువను కూడా దృష్టి సారించి ఆ కింద ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించి వరద కాలువను అభివృద్ధి చేయాలని కొంతమంది స్థానికులు కోరుతున్నారు. హైడ్రా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కుంచిపోయిన వాటిని కూడా ఆక్రమణలు తొలగించాలని వాహనదారులు కావచ్చు, ఈ ఐటీ కారిడార్లో ఉన్నటువంటి స్థానికులంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. సికింద్రాబాద్లోని అల్వాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షం కారణంగా విద్యుదాఘాతానికి గురై తండ్రి, కూతురు మృతి చెందారు. టెలికాం కాలనీకి చెందిన సందీప్ సాయి ఫుడ్స్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటి ఎదురుగా ఉన్న పెద్ద చెట్టు విరిగి కారుపై పడింది. వర్షం తగ్గాక చెట్టు కొమ్మలు తొలగించేందుకు సందీప్, ఆయన భార్య, కుమార్తె రితిక కారు వద్దకు వెళ్లారు. చెట్టు కొమ్మల మధ్య ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. తొలుత కూతురు రితిక విద్యుత్ షాక్కు గురైంది. పాపను రక్షించే యత్నంలో సందీప్ కు కూడా విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. శ్వేతకు షాక్ తగిలినప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భారీ ఈదురుగాలుల కారణంగా తాటి చెట్టు ఇంటిపై పడడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సభావత్ లక్ష్మి, ఆమె కుమారుడు వెంకట్, కోడలు లలిత రేకుల ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈదురుగాలులకు చెట్టు ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో వెంకట్, లలిత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజమైన హీరోలు వెండితెర మీద కాదు, సమాజంలో ఉంటారని లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన యువత నిరూపించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి లంగర్ హౌస్ ఫ్లైఓవర్ సమీపంలోని ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ కారణంగా లంగర్ హౌస్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు, నీరు నిలిచిపోయిన ప్రదేశంలో రోడ్డుపై ఓ మ్యాన్ హోల్ సరిగ్గా మూయలేదు. ఇది గమనించిన లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. నీటి మట్టం తగ్గే వరకు రాత్రంతా అక్కడే ఉండి వాహనదారులను అప్రమత్తం చేస్తూ సురక్షితంగా వెళ్లేందుకు మార్గనిర్దేశం చేశారు.
దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా ఆయన హాజరయ్యారు. సుకోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలతో పరేడ్ వేడుక ఆకట్టుకుంది. ఆకాశ్ గంగా, ఎయిర్ వారియర్ డ్రిల్ డిమ్ విన్యాసాలు అలరించాయి. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచిన క్యాడెట్లకు ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ అవార్డులను రక్షణ మంత్రి ప్రదానం చేశారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైనీలకు వింగ్స్ బ్రెవెట్స్ అందజేశారు. వియత్నాం ట్రైనీలకు శిక్షణ పూర్తి ధృవప్రతాలను కేంద్ర మంత్రి ఇచ్చారు. అనంతరం మాట్లాడిన రక్షణ మంత్రి గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ చాలా కీలకమని సూచించారు. యుద్ధంలో సాంకేతికత వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి చెప్పారు. भारत की ओर से स्पेस तक भी गए। अब उस लिगेसी को आगे बढ़ाने की जिम्मेदारी आप जैसे नौजवानों के ऊपर है। एयरफोर्स ने कई अवसरों पर विदेशी नागरिकों को भी सुरक्षित निकालने में भाषा या सीमाओं से ऊपर उठकर संपूर्ण मानवता की सराहना करने में विश्वास रखता है। मैं विशेष रूप से महिला पायलट्स को भी बधाई देता हूं जो आज इंडियन एयरफोर्स में कमीशन हो रही हैं। I want to have a word with the trainees from Vietnam who are on parade today. I am certain that your country and your service is as proud of your achievement as we are. హకీంపేటలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. 39వ బ్యాచ్ కు చెందిన 76 మంది అసిస్టెంట్ కమాండెంట్లు, 9వ బ్యాచ్ కు చెందిన 124 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 5 మంది మహిళా అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. దేశ భద్రతలో CISF పాత్ర అత్యంత కీలకమని గవర్నర్ ప్రతాప్ అన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావంతో విధులు నిర్వహిస్తూ దేశ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని శిక్షణార్థులకు గవర్నర్ సూచించారు. Please, sir. ఉప్పల్ భగాయత్లో నిర్మించనున్న నూతన ప్రధాన కార్యాలయ భవనానికి కేటాయించిన స్థలాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ సంబంధిత సిబ్బందితో కలిసి స్థల పరిస్థితులు, భవన నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక అంశాలను కమిషనర్ సమీక్షించారు. పరిపాలనా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. అందుకోసం అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్లను సంప్రదించి సమగ్ర ప్లాన్లను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటర్ బోర్డు, హైడ్రా వంటి ప్రభుత్వ సంస్థలకు అవసరమైన కార్యాలయ స్థలాన్ని ముందుగానే గుర్తించి ఆయా విభాగాల అవసరాలకు అనుగుణంగా భవన నిర్మాణ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. సైబర్ నేరాలు అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నగర పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ అన్నారు. రవీంద్ర భారతిలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో CP ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు వివిధ భాషల్లో రూపొందించిన ఒక ప్రత్యేక బ్రోచర్ను సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతి బ్యాంకు ఉద్యోగి కూడా సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. తాము ప్రజల సొమ్ముకు రక్షకులమనే బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదని బ్యాంకు సిబ్బందికి గుర్తు చేశారు. Bankers are not only the custodians of public property but also the custodians of trust. That's a very, very big word. I think we all have to stand by it because public come to us
thinking that we are the safest place, but when they realize that they have been victims, then they really go with a very, very bad impression. So I think there's a lot of responsibility on all of us, including the police, the bankers, the telecom operators, the public, to fight these cyber crimes in a big way. నగరంలో రోజు రోజుకి సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా పటాన్ చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి నుంచి దాదాపు 59 లక్షల రూపాయల వరకు సైబర్ కేటుగాళ్లు కాజేశారు. శ్రీనగర్ కాలనీకి చెందిన మోహన్ రెడ్డికి ఏప్రిల్ 22న ఓ వ్యక్తి ఫోన్ చేసి నేర విభాగానికి చెందిన అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడు. తన పేరు ప్రవీణ్ కుమార్ అంటూ మీపైన క్రిమినల్ కేసు నమోదైందంటూ బాధితుడిని బెదిరించాడు. తర్వాత రాజేష్ మిశ్రా పేరుతో మరో వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రధాన దర్యాప్తు అధికారిని అంటూ చెప్పాడు. జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ కు సంబంధించిన 538 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మీ ఆధార్ వివరాలు దుర్వినియోగం చేశారని, దీనిపై కేసు నమోదైందని బాధితుడిని బెదిరించారు. తమకు కొంత సొమ్ము చెల్లిస్తే ఈ కేసు నుంచి తప్పిస్తామని నమ్మబలికారు. లేదంటే ఆస్తులను జప్తు చేసి జైలుకి పంపుతామని, విదేశాల్లో ఉన్న కొడుకు వీసాను నిలిపివేస్తామని బెదిరించారు. ఇలా పలు దఫాలుగా బెదిరించి 58.94 లక్షల రూపాయలను బాధితుడి నుంచి నిందితులు కాజేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బడిగంట మోగడానికి సమయం దగ్గర పడింది. జూన్ 15 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానుండడంతో పుస్తకాల కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో పేరెన్నికగన్న పుస్తకాల ప్రపంచం కోఠి మార్కెట్ విద్యార్థులు, తల్లిదండ్రులతో రద్దీగా మారింది. బయట మార్కెట్తో పోలిస్తే ధరలు తక్కువగా ఉండడంతో కోఠి వీధులన్నీ కలకలలాడుతున్నాయి. జూన్ నెల వచ్చిందంటే చాలు నగరంలోని పుస్తక మార్కెట్లన్నీ కలకలలాడుతాయి. ప్రధానంగా పుస్తకాల విక్రయాలకు పేరుగాంచిన కోఠి ప్రాంతమైతే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడిగా ఉంటుంది. కేజీ నుంచి పీజీ వరకు, పాఠ్య పుస్తకాల నుంచి నవలలు, ఫిక్షన్ స్టోరీల వరకు ఇక్కడ దొరకని పుస్తకముండదు. అందుకే ఈ ఏడాది కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు కోఠి మార్కెట్ వైపు పరుగులు పెడుతున్నారు. సాధారణంగానే పుస్తక విక్రయాలతో బిజీగా ఉండే కోఠి మార్కెట్ జూన్ మాసంలో మరింత రద్దీగా మారుతోంది. బయట మార్కెట్లతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండడం, అన్ని పుస్తకాలు ఒకే చోట దొరకటంతో వినియోగదారులతో కిక్కిరిసిపోతోంది. జూన్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన పుస్తకాల కోసం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్తో పాటు కొన్ని తరగతుల పుస్తకాలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లు వ్యాపారులు అంటున్నారు. ఇంకా కొన్ని తరగతుల పుస్తకాలు రావాల్సి ఉందని చెబుతున్నారు. అన్ని తరగతుల అకాడమిక్ పుస్తకాలు మార్కెట్లోకి వస్తే రద్దీ మరింత పెరిగే అవకాశముందంటున్నారు. దగ్గర కేజీ టు పీజీ, ఎంబీఏ, ఎంకామ్, ఎంఎస్సి, బీసీఏ, బీకామ్, బీబీఏ, ఐఐటి, జేఈ, సో ఆ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ దొరుకుతాయి. అంటే స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారనమాట. సో ఎల్కేజీ, యూకేజీ, సో ఎల్కేజీ, యూకేజీ, 5th క్లాస్ వరకు అయితే టోటల్గా ఇప్పుడు అంతా అన్ని స్కూళ్ళలోనే ఇచ్చేస్తున్నారు. వాళ్ళది ఒక బిజినెస్ అయిపోయింది. అదంతా ప్రైవేట్, అది మనకు అవసరం. 6th క్లాస్ నుంచి కంప్లీట్గా కోటికే వస్తారు చాలా మంది. ఓన్లీ ఇప్పుడు నోట్ బుక్స్, స్టేషనరీ మాత్రమే పోతున్నాయి. స్కూల్ బుక్స్ ఇప్పటి వరకు రాలేదు, సప్లై కాలేదు. పోయిన సంవత్సరం ఈ టైంకి అయితే ఆల్రెడీ వచ్చినాయి. ఈ సంవత్సరం సరిగా సప్లై లేదు. రేపిస్తాం ఆపిస్తాం అంటున్నారు, ఇప్పటి వరకు సప్లై కాలేదు. అది పరిస్థితి. పిల్లలు స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, ఎప్పుడు ఇస్తారని మమ్మల్ని దమ్ము చేస్తున్నారు. వీళ్ళేం బుక్స్ సప్లై చేస్తలేరు. ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేస్తలేరు. జూన్ కోసం ముందు నుంచే డబ్బులు సమకూర్చి పెట్టుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫీజులతో కలిపి అన్ని ఖర్చులు చూసుకుంటే ఒక్కో విద్యార్థికి 50,000 నుంచి ₹1,00,000 పైగా ఖర్చవుతుందని అంటున్నారు. మా పిల్లలు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళ బుక్ కోసమని వచ్చాను ఇక్కడ. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సిఈసి చేస్తుంది కాబట్టి ఆమె సిఈసి బుక్స్ అన్ని దొరికాయి. మళ్ళీ నోట్ బుక్స్ కూడా అన్ని తీసుకున్నాము. 2600 అయింది, 2200 అయింది. 5,000, 6,000 బుక్లకే అవుతుంది. రేట్లు వేరినాయి, బుక్స్ కూడా మారినాయి. ఫస్ట్ ఇయర్ బుక్స్ కూడా మారినాయి. సిసి మా సిలబస్ మారింది, దానివల్ల కూడా రేట్లు పెంచారు. జూన్ వచ్చిందంటే చాలా ఖర్చులు ఉంటాయండి. ఫీజు 50,000, బుక్స్ కొంటే ఒక 5,000-6,000 అవుతుంటాయి. అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉంటాయి. అక్కడ 200 పేజీస్ పేపర్ది బుక్
40 రూపాయలు ఇక్కడ ఇస్తే అక్కడ 80, 70, 90, 100 రూపీస్ కూడా అమ్ముతారండి. చాలా రీజనబుల్ రేట్ ఉంది ఇక్కడ. గైడ్స్, బుక్స్, బ్యాగ్, మెటీరియల్ అంతా తీసుకున్నాం. స్టడీకి సంబంధించి ఖర్చు ఒక 3000 పోయింది. పిల్లల కోసం అని కొద్దిగా పక్కకు పెట్టుకుంటాం మేడం బడ్జెట్. ఆ బడ్జెట్లోనే కోటికి వస్తే తక్కువ దొరుకుతాయని కొద్దిగా ఇక్కడ వస్తాయి మేడం. అక్కడ ఇట్లా దొరుకుతాయి కానీ ఇక్కడ వస్తే కొద్దిగా మంచి క్వాలిటీ ఉంటాయి, రేట్ ఇట్లా రీజనబుల్ ఉంటాయని ఇక్కడ వస్తుంది. పుస్తక ప్రపంచంగా పేరొందిన కోటిలో జూన్ మొదటి వారం నుంచే మొదలైన పుస్తకాల కొనుగోలు సందడి ఈ నెల పొడవునా కొనసాగనుంది. వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హయగ్రీవ ఆసుపత్రిలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. హయగ్రీవ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తొలుత మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ను ఆసుపత్రికి పంపించారు. లింగ నిర్ధారణ పరీక్షల గురించి ఆరా తీయగా చేస్తామని ఆసుపత్రి డైరెక్టర్ రిసెప్షనిస్ట్ హామీ ఇచ్చారు. అక్కడి నుంచి ఆమెను తుక్కుగూడ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ వద్దకు రిఫర్ చేశారు. మహిళా కానిస్టేబుల్ తో పాటు తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ కు చేరుకున్న పోలీసులు అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విజయ్ అదుపులోకి తీసుకున్నారు. హయగ్రీవ ఆసుపత్రి డైరెక్టర్ కొర్రా రాజు, లోకేష్, విజయ్ కుమార్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సనత్ నగర్ లో ఓ మహిళా పైలట్ కు వేధింపుల ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సనత్ నగర్ కు చెందిన 37 ఏళ్ల మహిళ గతేడాది మార్చిలో కల్ట్ జిమ్ లో జాయిన్ అయ్యారు. జిమ్ ట్రైనింగ్ పేరుతో మేనేజర్ సంతోష్ తనను లోబర్చుకునేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఒప్పుకోకపోవడంతో ఇన్స్టాలో తనపై అసభ్య మెసేజ్లు పెట్టాడని మహిళా పైలట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ సంతోష్ గౌడ్కు అతని గర్ల్ ఫ్రెండ్ రజనీ సహకరించిందని పోలీసులకు తెలిపారు. జిమ్, పార్కింగ్ ప్రాంతం, ఇతర ప్రదేశాల్లో తనను వెంబడిస్తూ వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సంతోష్ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరి నారాయణ కాలనీలో ఓ కారు భీభత్సం సృష్టించింది. పాల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న 2 అన్నదమ్ములను థార్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రమాద సమయంలో నిందితుడు మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో చిన్నారుల ర్యాంప్ వాక్ ప్రదర్శన ఆకట్టుకుంది. ర్యాంప్ రన్వే స్టార్స్ తనిష్క్ సంస్థ ఆధ్వర్యంలో ఇల్యూజన్ లో రన్వే స్టార్ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారులే స్టార్ ఐకాన్లు అనే ట్యాగ్ లైన్ తో సాగిన ర్యాంప్ వాక్ చూపరులను కట్టిపడేసింది. నగరానికి చెందిన పలువురు మహిళలు వారి చిన్నారులతో కలిసి ర్యాంప్ వాక్ లో అలరించారు.